ధరణి పెండింగ్ దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. మంగళవారం సూర్యాపేట ఆర్డీఓ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ధరణి పెండింగ్ దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. మంగళవారం సూర్యాపేట ఆర్డీఓ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆర్డీఓ కార్యాలయంలోని ఎలక్షన్ సెల్ని పరిశీలించి సిబ్బందికి ఫారం 6, 7, 8లపై పలు సూచనలు చేశారు. అలాగే రికార్డు గదిని పరిశీలించారు. సిబ్బంది అందరూ సమయపాలన పాటించాలని, ధరణి పెండింగ్ సమస్యలను త్వరగా పరిష్కరించాలని సిబ్బందికి కలెక్టర్ సూచించారు. తదుపరి కేంద్రీయ విద్యాలయ కేంద్రం సూర్యాపేటలో ఏర్పాటు చేయుట కొరకు తాత్కాలిక బిల్డింగ్ని ఎస్వి డిగ్రీ కళాశాల నందు జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అనంతరం సఖీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సఖీ కేంద్రం ద్వారా ఇప్పటి వరకు ఎన్ని గృహహింసకి గురైన మహిళలకి సంబంధించిన కేసులు నమోదయ్యాయి, ఎంతమందికి న్యాయ సలహాలు అందించారో సిబ్బంది ద్వారా తెలుసుకొని రిజిస్టర్ని పరిశీలించారు. హెల్ప్ లైన్ నెంబర్ 181 ద్వారా ఇప్పటి వరకు 1062 కాల్స్ రాగా 197 కేసులు నమోదు చేయడం జరిగిందని, 148 కేసులు పరిష్కరించామని, మిగిలిన 49 కేసులు వివిధ దశలలో విచారణ చేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే సఖీ కేంద్రం ద్వారా 1288 కేసులు నమోదు అవ్వగా 981 కేసులు పరిష్కరించడం జరిగిందని, 307 కేసులు వివిధ దశలలో విచారణలో ఉన్నాయని తెలిపారు. సఖీ కేంద్రానికి వివిధ కారణాలతో వచ్చే మహిళలకి స్కిల్ సెంటర్ ద్వారా శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వేణుమాధవ్, ఎస్వి కాలేజ్ ప్రిన్సిపల్ వెంకటేశ్లు, సఖీ కేంద్రం పరిపాలనా అధికారి శైలజ, కేస్ వర్కర్ సుజాత, పారామెడికల్ సిబ్బంది మానస తదితరులు పాల్గొన్నారు.